अगर दुनिया రైట్ ఇక పాక్ ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. భారత్ ఏదైతే దాడులు చేసిందో ఆ దాడుల తర్వాత కూడా వాళ్ళ తీరు అనేది మారటం లేదు. ఇప్పటికే అటు పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించి పాక్ ఆర్మీ అంత్యక్రియల్లో పాల్గొనటం, వాళ్ళపైన ఆ దేశ ఫ్లాగ్ని కప్పి ఏ విధంగా అయితే అంత్యక్రియల్లో జై హింద్ చెప్తూ కూడా అంత్యక్రియలు కొనసాగించారో కూడా మనం చూసాం. అదే నిదర్శనంగా కూడా భారత్ చెప్పింది, టెర్రరిస్టులకి ఆశ్రయం కల్పిస్తుంది పాక్ అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా వీడియోస్ని విడుదల చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోయి పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ క్యాంపుల్లో ఉగ్రవాదులు కూడా ధర్నాలు చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదైతే భారత్ దాడి చేసి మన టెర్రరిస్టులను చంపేసిందో వాళ్ళందరిపైన కూడా మనం ప్రతీకార చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా ఎదురు కాల్పులు అనేవి చేయాలి, వాళ్ళపైన మన ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి కూడా ఒక ధర్నా చేస్తున్నట్లు, వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ మన దగ్గర ఒకసారి అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి వాటిని చూద్దాం. చూసిన తర్వాత మా ప్రతినిధి శివ దగ్గరికి వెళ్దాం. एक एक बच्चा अपने वतन अजीज के लिए कट मरने के लिए तैयार है, उनके साथ जिहाद करने के लिए तैयार है। सभी भाई तैयार हैं, सभी भाई तैयार हैं। इंशाल्लाह एक जोरदार नारा लगाएं, सभी लुना नाराए तकबीर। फौज पाकिस्तान से रिश्ता क्या, फौज पाकिस्तान से रिश्ता क्या, पाकिस्तानी पुलिस से रिश्ता क्या। इंशाअल्लाह उल अजीज पाकिस्तान का एक एक बच्चा अपने वतन अजीज के लिए कट मरने के लिए तैयार है, और हम तो अगर दुनिया में उनके साथ जिहाद करने के लिए तैयार है। सभी भाई तैयार हैं, सभी भाई तैयार हैं। इंशाअल्लाह एक जोरदार नारा लगाएं, सभी लुना नाराए तकबीर। फौज पाकिस्तान से रिश्ता क्या, फौज पाकिस्तान से रिश्ता क्या, पाकिस्तानी पुलिस से रिश्ता क्या। इंशाअल्लाह उल अजीज पाकिस्तान का एक एक बच्चा अपने वतन अजीज के लिए कट मरने के लिए तैयार है, और हम तो अगर दुनिया में రైట్, మనం చూసాం కదా ఎవరైతే చనిపోయిన ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళ అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా మంది. అయితే లష్కరే తోయిబా టెర్రరిస్టులకి సంబంధించి కూడా వీళ్ళందరూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. భారత్ పై జిహాద్ అనేది కొనసాగిస్తామంటూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. భారత్ దాడుల్లో ధ్వంసమైన బిల్డింగుల్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఆ ప్రాంతాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేసి భారత్ చేసిన చర్యకి ఖచ్చితంగా ప్రతి చర్య అనేది ఉండాలి, ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పి ఒకరికొకరు ఏ విధంగా అయితే ప్రోత్సహించుకుంటూ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో టెర్రరిస్టులు, వాళ్ళు చనిపోయిన దగ్గరే ప్రార్థనలు చేసిన వైనం కూడా కనిపిస్తుంది. ఉగ్రవాదులకు సెక్యూరిటీగా పాక్ ఆర్మీ వెనుక నుంచున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చనిపోయిన ఉగ్రవాదుల దగ్గర అసలు పాక్ ఆర్మీ ఉండాల్సినంత అవసరం ఏంటి? పాక్ ఆర్మీ కూడా అనేకమైన కామెంట్స్ చేయడం మనం చూసాం. టెర్రరిస్టులకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏదైతే అన్ని దేశాలు ఆరోపిస్తున్నాయో, ముఖ్యంగా భారత్ ఆరోపిస్తుందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాక్ అని చెప్తుందో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, దానివల్ల మేమే ఆ ఆరోపణల వల్ల కానీ అటువంటి క్రియల వల్ల మేమెంతో నష్టపోయామని చెప్పి కూడా అటు పాక్ అనేక సార్లు చెప్పడం మనం చూసాం. అనేక ఛానల్లో కూడా ఇంటర్వ్యూస్లో వాళ్ళ దేశ ప్రధాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడడం కూడా మనం చూసాం. మరి ఇటువంటి కామెంట్స్ చేసిన క్రమంలో అసలు ఉగ్రవాదులు చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గర పాక్ ఆర్మీ ఉంది, ఎందుకు వాళ్ళకి సెల్యూట్ చేస్తూ మనం చూస్తున్నాం విజువల్స్ సెల్యూట్ చేస్తూ ఆ ఫ్లాగ్స్ ని కప్పుతూ కూడా వాళ్ళని ఎందుకు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఏదైతే ఉగ్రవాదులు ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారో జిహాద్ అనేది కొనసాగించాలని, మరి దాని ప్రకారమే పాక్ ఆర్మీ నడుచుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది పాక్లో అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఏదైతే క్యాంప్స్ ఉన్నాయో వాటి దగ్గరే సమావేశాలు ఏర్పాటు చేయడం, రెచ్చగొట్టేటట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా జిహాద్ అనేది కొనసాగించాలి అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అలాగే టెర్రరిజాన్ని స్వీకరించాలనుకునే వాళ్ళకి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు, ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తాయి అనుకోవచ్చు అంటారా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? రత్న, ఉగ్రవాదుల తీరు మాత్రం మాట్లాడుతూ వాళ్ళు మళ్ళా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ దాడుల తర్వాత కూడా వారి తీరు అనేది మారడం లేదు. ఇక పెద్ద ఎత్తున టెర్రర్ కాల్పులోకి ఉగ్రవాదులు చనిపోయిన దాంట్లో ఏదైతే
చనిపోయిన ఉగ్రవాదుల వద్ద వాళ్ళు అంత్యక్రియలకు కూడా పాల్గొనేందుకు కూడా వెళ్ళినారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో చనిపోయిన ఉగ్రవాదుల దగ్గరికి ఇప్పుడు ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులందరూ కూడా అక్కడికి వెళ్లి వారి అంత్యక్రియల్లో పాల్గొని వారికి సంతాపం తెలపడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టులు బాగా అక్కడికి హాజరయ్యారు, ఎక్కువగా సంఖ్యలో అక్కడ చేరుతున్నారు. మొత్తం అంత్యక్రియలు దగ్గరుండి చేయించడం అని వారికి వారి డెడ్ బాడీస్ ను తరలించేందుకు కూడా వారే ఉపయోగపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. భారత్ పై జిహాద్ కొనసాగిస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత్ దాడుల్లో ధ్వంసమైన బిల్డింగ్ లోనే ఇంకా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడే ప్రార్థనలు చేసి మొత్తం వారి ఆత్మలకు శాంతి కలగాలని కూడా కొంచెం ప్రార్థనలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు డెడ్ బాడీస్ ఉగ్రవాదులది, మరోవైపు ఉగ్రవాదులు చేసిన ప్రార్థనలు, వారికే పాక్ సైనికులు వారందరూ కూడా ఉగ్రవాదులకు సైన్యం ఒక సెక్యూరిటీ లాగా వారు నిర్వహిస్తున్నారు. అంటే ఎవరైనా దేశభక్తులు కానీ దేశం కోసం పోరాడిన వారు, స్వాతంత్ర సమరయోధులు లేదంటే ఏదైనా సైనికులు చనిపోతే ఎవరైనా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అక్కడ అంత్యక్రియ అనేది నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ కూడా ఆ ఉగ్రవాదులకు వీరు సెక్యూరిటీ ఉన్న విధంగా కూడా అక్కడ దృశ్యాలు చూస్తుంటే వారికి అర్థమవుతుంది. అంటే ఒకవైపు డెడ్ బాడీస్ చనిపోయిన ఉగ్రవాదులు, వారి దగ్గర ప్రార్థన చేస్తున్న ప్రజెంట్ ఉగ్రవాదులు, వారి వెనక సెక్యూరిటీగా ఉన్న సైనికులు, వీరందరూ కూడా ప్రపంచం అంతా కూడా నిద్రపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఎంత హీనంగా పాకిస్తాన్ తయారైంది అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది అనేది కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ విమర్శిస్తూ ఉన్నాయి. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తానే అనేది కూడా దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నట్టు కూడా ప్రపంచ దేశాలు కూడా భావిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మొత్తంగా లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టులు మొత్తం దీనికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి భారీగా హాజరయ్యారు. మరోవైపు దాడుల్లో ధ్వంసమైన బిల్డింగ్ లోనే మేము సమావేశాలు నిర్వహిస్తాం, అక్కడే ప్రార్థనలు చేస్తాము, జిహాద్ కోసం భారత్ పై జిహాద్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం, కొనసాగిస్తూ ఉంటామంటూ కూడా వాడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ అసహనంతో కూడిన అసంతృప్తితో కూడిన ఆగ్రహం అయితే భారత్ పైన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ దాడులు విరుచుకుపడుతూ ఉంది. వారి దగ్గర ఉన్న ఏ యుద్ధ సామగ్రి కూడా భారత్ ను టార్గెట్ చేసి నష్టం చేకూర్చలేని కూడా వారు ఉన్నారు. కానీ మళ్ళా ఇప్పుడు భారత్ కనుక దాడులు చేస్తే, మరొక రాత్రి కనుక దాడి చేస్తే మాత్రం మొత్తం పీఓకే అంతా కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఏదైతే ఉగ్రవాదులు చనిపోయారో వారు ఉగ్రవాదులు సంబంధించిన కార్యకలాపాల్లో అంత్యక్రియలో పాల్గొంటూ అక్కడే ప్రార్థనలు నిర్వహిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ మొత్తం అక్కడి నుంచి మళ్ళా జిహాద్ అంటూ కూడా భారత్ జిహాద్ ప్రకటిస్తున్నాము, దీన్ని కొనసాగిస్తుంటాము, భారత్ వాళ్ళు చేస్తామంటూ కూడా ఆ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు సంబంధించి కానీ మరోవైపు జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులు అందరూ కూడా కట్టకట్టుకుని భారత్ పై ప్రతీకారం తీర్చుకునే విధంగా వారు సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అటు పాకిస్తాన్ సైన్యం వచ్చి దాడులు చేసినా అందరూ కూడా ఎదుర్కొనేంత ధైర్యం అంతా కూడా భారత్ వద్ద ఉంది. త్రివిధ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఎప్పుడూ యుద్ధం వచ్చినా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. దానిలో భాగంగానే ముందుగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తున్నారు, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నారు. వాటిని భూస్థాపితం చేసేప్పటి వరకు 9 ఉగ్రవాద స్థావరాలపై, మిగిలిన ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు. అదును చూసి దానిపై కూడా అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం త్రివిధ దళాల పుత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏం జరుగుతుంది అనే అంశాలపై త్రివిధ దళాధిపతులతోనూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ప్రజెంట్ సిచ్యువేషన్ పైన బోర్డర్స్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సీజ్ ఫైర్ కొనసాగుతుంది, ప్రజెంట్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాటిమాటికి పాకిస్తాన్ భారత్ పై కాల్పులకు కవింపులు చర్యలకు దిగుతోంది. భారత్ కూడా సమర్థవంతంగా ధీటుగా వారికి బదులిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా భారత్ కు ఏదో విధంగా నష్టం చేకూర్చాలని పాకిస్తాన్ భావిస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలను కూడా విఫలమవుతున్నాయి, విఫలయత్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ధీటుగా భారత్ కూడా సమాధానం ఇస్తుంది. ఇక పాకిస్తాన్ ఉగ్ర బుద్ధి మాత్రం మారని పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ కూడా మళ్ళా పీటరైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిహాద్ ప్రకటిస్తాం, భారత్ పైన ఇది కొనసాగిస్తామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మొత్తం ఉగ్రవాదులకు ఆర్మీ అంతా కూడా ఒక సెక్యూరిటీ వలయంగా ఏర్పడిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికుల ముసుగులో ఉగ్రవాదులు కూడా భారత్ లోకి సరిహద్దులు వెంబడి ఉంది పొరపాటు యత్నానికి ప్రయత్నించారు. దానిలో భాగంగా 7 ఉగ్రవాదులను హతమార్చారు. ఇలా సైన్య ముసుగులోనే ఉగ్రవాదులు కూడా అటాక్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ దాడులను
దృష్టిలో ఉంచుకుని సమీప గ్రామాల ప్రజలందరూ కూడా సుదూర ప్రాంతాలకు తరలించేశారు. ఇటు యూరి సెక్టర్ కానీ, క్రూడ్ సెక్టర్, మరోవైపు ఇతర బారాముల్లా కానీ, అక్లూర్ సెక్టర్, కుప్వారా, బండిపుర, ఇవన్నీ సెక్టర్ల ప్రజలందరూ కూడా సమీప ప్రాంతం సరిహద్దుకు సమీపంగా ఉంటాయి కాబట్టి వారందరూ కూడా తరలించి సుదూర ప్రాంతాలు తరలించారు. సురక్షితంగా వారందరూ కూడా బంకర్లలో వారందరూ కూడా వారందరికీ నివాసం అయితే ఏర్పాటు చేశారు. మొత్తం గ్రామాలు ఖాళీ అయిపోయి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ కేసు ఏదైనా పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఇళ్ల మీద వాడు దాడి చేసినప్పటికీ దానికి సంబంధించి తర్వాత ఆర్థిక సాయం చేసి ఇళ్లను నిర్మించే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రాణాలు కోల్పోకుండా సామాన్య ప్రజలను కాపాడమే మా లక్ష్యం అంటూ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏదైతే విజువల్స్ లో భాగంగా అక్కడ ఉగ్రవాద స్థావరాలనే వాళ్ళు ఇదిగా చేసుకుని కొన్ని సమావేశాలు నిర్వహించడం, ఖచ్చితంగా జిహాద్ అనేది కొనసాగించాలి భారత్ పై అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఈ ప్రకారం చూసుకుంటే ఆ ఉగ్రవాదులు ఏదైతే కొన్ని కామెంట్స్ చేస్తున్నారో దానికి అటు పాక్ ఆర్మీ ఓకే చేస్తుందా, వాళ్ళకి సముఖత చూపించి భారత్ పైన దాడికి తెగబడుతుందా, లేదంటే వెనకడుగు వేస్తారనేది చూడాల్సిందే. ఎప్పటి నుంచో తెలిసిన విషయం ఏంటంటే టెర్రరిస్టులు ఒకటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అక్కడున్న వాళ్ళ మైండ్ని చేంజ్ చేసి టెర్రరిజంలోకి దింపి ఖచ్చితంగా